హలో గైస్, ఈరోజు మనం గూగుల్ డ్రైవ్ని ఎలా మన డ్రైవ్ పీసీలో డ్రైవ్ స్పేస్ కింద ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇప్పుడు నా దగ్గర చూడండి, సి డ్రైవ్ అను డి డ్రైవ్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం గూగుల్ డ్రైవ్ని ఇక్కడ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఆఫ్లైన్లో కూడా ఎలా వాడచ్చో చూద్దాం. ఫస్ట్ మీ గూగుల్ ఓపెన్ చేయండి, మీ డ్రైవ్ ఓపెన్ చేయండి. తర్వాత సెట్టింగ్స్లో సింక్ ఫైల్స్ బిట్వీన్ ద క్లౌడ్ అండ్ యువర్ కంప్యూటర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా నెక్స్ట్ ఇంకొక దీంట్లోకి తీసుకెళ్తుంది. తర్వాత ఇన్స్టాల్ ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని కొట్టండి. విండోస్ వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫైల్ ఎక్కడ ఉంటుందో చూసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. షీట్స్ ఇవన్నీ వస్తాయి, మనకి ఇవన్నీ అక్కర్లేదు కాబట్టి జస్ట్ ఇన్స్టాల్ చేయండి. యువర్ గూగుల్ డ్రైవ్ అనేది మనకు సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోద్ది. తర్వాత క్లోజ్ చేయండి. మీ ఫైల్స్ కూడా క్లోజ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒకసారి విండోస్ బటన్ నొక్కి డ్రైవ్ అని కొట్టండి. ఇక్కడ చూడండి, మన డ్రైవ్ అనేది ఉంది, దీన్ని ఓపెన్ చేయండి. ఇదిగోండి, ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు ఈ డ్రైవ్ అంతా మనకు వచ్చేసింది. సింక్ ఇక్కడంతా మన అకౌంట్ అవన్నీ ఇచ్చుకోండి. ఇదిగోండి, వెల్కమ్ గెట్ స్టార్ట్ అని వచ్చింది. లెట్స్ స్టార్ట్. అండ్ ఆల్రెడీ మన సైన్ ఇన్ చేసుకోండి. బ్యాకప్ అడుగుతుంది. సక్సెస్ఫుల్గా అయిపోయింది నాది. మనం ఇక్కడ బ్యాకప్ ఫైల్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కొత్తగా, లేకపోతే ఉన్నాయి అలానే ఉంచుకోవచ్చు. కొత్తగా నేను ఒక చోట ఎక్కడైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, నేను అలా డెస్క్టాప్ మీద సెట్ చేసుకోవాలనుకుంటున్నా. మనం ఇక్కడ అంతా బ్యాకప్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మీకు కావాలంటే చేసుకోండి. స్కిప్, నెక్స్ట్, నెక్స్ట్, ఓపెన్ డ్రైవ్. మనం ఇక్కడంతా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచే మనం మన డ్రైవ్ని చూడవచ్చు. మై డ్రైవ్లో చూడండి, ఇవన్నీ నా ఫైల్స్. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఆల్రెడీ డ్రైవ్ అనేది వచ్చింది చూడండి. ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి. ఇక్కడ మనం పాపప్ చేస్తే ఫైల్స్ అన్నీ అప్డేట్ అవుతున్నాయి, సింక్ చేసాం కాబట్టి. ఇక్కడ చూడండి, డ్రైవ్ అనేది అప్డేట్ అయిపోయింది మనకి. అంతే గైస్. ఈ వీడియో కనుక మీకు ఏమైనా హెల్ప్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి.